కాకినాడ టౌన్ హాల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని టౌన్ హాల్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి నానాజీ ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య కలిసి ఎగురవేసి అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లో పనిచేసిన సిబ్బంది, పిల్లలు 33 మందికి సుమారు 70,000 దాకా స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య మాట్లాడుతూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నామని, అందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ పాబోలు చిన్నపున్నయ్య ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ స్వీట్లు, చాక్లెట్లను సభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోలి రఘునాథ్, సంయుక్త కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యం, కోశాధికారి సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, పెద్దిరెడ్డి సతీష్, సుసర్ల సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, సత్యనారాయణ, బసవప్రసాద్, నెక్కంటి శ్రీనివాస్, రామచంద్రరాజు, వి ఆనంద్, చార్మినార్ వర్మ, సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని మనము మన స్టాఫ్ చిల్డ్రన్స్ అందరికీ కూడా వాళ్ళ స్కూల్ ఫీజుల నిమిత్తం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన మిత్రులందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 33 మంది పిల్లలకి వాళ్ళ స్కూల్ ఫీజుల నిమిత్తం 68,000 ఇవ్వడం జరిగిందండి.